మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం రోజు పేపర్లు, టీవీ ఛానల్స్లో, మన మొబైల్స్లో సైబర్ క్రైమ్ గురించి వింటూ ఉంటాం. సైబర్ క్రైమ్ గురించి తెలిసిన వాళ్ళు మోసపోతూ ఉంటారు. అండ్ సైబర్ క్రైమ్ అంటే చాలామందికి తెలియదు కూడా. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా అందరూ మోసపోతూ ఉన్నారు. దట్టు చదువుకున్న వాళ్ళు మోసపోతూ ఉన్నారు, అండ్ సైబర్ క్రైమ్ గురించి తెలియని వాళ్ళు మోసపోతూ ఉన్నారు. అసలు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా మోసం చేస్తూ ఉన్నారు, దీని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఉన్నారు. అండ్ ఈసీ కౌన్సిల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 100 మందికి ఎథికల్ హ్యాకర్స్ అవార్డు కూడా ఇస్తూ ఉంటారు. 2025కి గాను హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు నవతేజ్ గారికి ఇవ్వడం జరిగింది. అతను ఎక్స్పర్ట్ అనమాట. సో తనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో చాలా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వాల్యుబుల్ టాపిక్. చాలా మందికి అవగాహన కావాల్సిన సబ్జెక్ట్ ఇది. మనకి ఏంటంటే సైబర్ క్రైమ్. న్యూస్ ఛానల్స్లో అదే న్యూస్, మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే న్యూస్, పేపర్లో అదే న్యూస్ గురించి వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, కానీ అవేర్నెస్ అనేది రావట్లేదండి. అందరూ మోసపోతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ సైబర్ క్రైమ్ అంటే, ఎట్లా మోసపోతూ ఉన్నారు దీస్ డేస్? సైబర్ క్రైమ్ అంటేనే, సైబర్ అంటే ఇంటర్నెట్లో జరిగే క్రైమ్. మనకి క్రైమ్ ఎప్పటి నుంచో ఉంది. క్రైమ్ రకరకాలుగా ఉంటుంది, కానీ ఈ క్రైమ్ ఎప్పుడైతే ఇంటర్నెట్లో జరుగుద్దో దాన్ని మనం సైబర్ క్రైమ్ అంటాం. సో సైబర్ క్రైమ్కి ఎవరు బలవుతారు అంటే, వీళ్ళు ఒక్కరు బలవుతారు అని చెప్పలేం మనం. చిన్నపిల్లోడి దగ్గర నుంచి, చిన్నపిల్లోడు అంటే ఇంటర్నెట్ చూసే అబ్బాయి నుంచి, అంటే చిన్నపిల్లోడు ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ని తీసుకున్నారనుకోండి. స్టూడెంట్కి ఫోన్ అవైలబిలిటీ ఉంటే స్టూడెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, పోలీస్, పెద్ద లెవెల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, జడ్జిల దాకా కూడా అవ్వచ్చు. అవుతున్నారు కూడా, అయ్యారు కూడా. న్యూస్ చూసినాం కూడా మనం. అవును. సో ఈ ఇంటర్నెట్లో జరిగే క్రైమ్స్ అన్నింటినీ కూడా సైబర్ క్రైమ్ అని అంటాం. ఓకే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలాంటి సైబర్ క్రైమ్స్ అవుతూ ఉన్నాయండి? సో ఇనిషియల్గా మనం చూసినట్టయితే స్టార్టింగ్లో మనకి నైజీరియన్స్ అటాక్ చేసేవాళ్ళు. అవన్నీ పాతవైపోయినాయి. ఈ సైబర్ క్రైమ్లో ఏంటంటే వాళ్ళకి ఒక ప్రీ డ్రాఫ్టెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ప్రీ డ్రాఫ్టెడ్ స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సేమ్ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని 10 మందికి పాటిస్తారు, లేదా 100 మందికి పాటిస్తారు. దాంట్లో ఎవరో ఒకరు గురైపోతుంటారు అనమాట. సో అలా మనం ఎగ్జాంపుల్ ఈ లేటెస్ట్గా తీసుకుంటే ఏపీకే ఫైల్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ అరెస్ట్ మనకి బాగా ఉంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో రకరకాలుగా ఫ్రాడ్స్ జరగడం, ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో ఇవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనము ఇన్వెస్ట్మెంట్ యాప్స్ నుంచి తీసుకుందాం. అంటే ఇన్వెస్ట్మెంట్ యాప్ ఒక ఫైనాన్షియల్ క్రైమ్. సో ఫైనాన్షియల్ క్రైమ్ నుంచి తీసుకున్నట్టయితే మనము రీసెంట్గా ఒక January 5th ఒక లేడీ కంప్లైంట్ చేసింది. ఏంటంటే తను ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్లో ఇన్వెస్ట్ చేసి 2.5 crores, ఆ లేడీ ఎవరో కాదు, మనం పేరు చెప్పుకోవట్లేదు, ఒక పెద్ద ఐఏఎస్ వైఫ్, ఐఏఎస్ ఐపీఎస్ వైఫ్, తను కంప్లైంట్ చేసింది ఏంటంటే, ఇలా నేను ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్లో చేశాను, పెట్టుబడి పెట్టాను, అది ఐ గాట్ లాస్ అని. ఎలా అయింది ఇది? ఎలా అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లో మీకు సంబంధం లేని వాట్సాప్ గ్రూపుల్లో మిమ్మల్ని మెంబర్ కింద జాయిన్ చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం, వాట్సాప్ గ్రూపు జాయిన్ అయితే ఏముంది, మనకేం పోవట్లేదు కదా, వాట్సాప్ గ్రూప్లో మనం జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో స్క్రీన్ షాట్, వీడు 10,000 సంపాదించాడు రోజుకి, లేదా వీడు 10,000 సంపాదించాడని. ఆ వాట్సాప్ గ్రూప్లో చాలామంది ఉంటారు, మనం ఒకళ్ళం. ఆ చాలామంది ఎవరైనా మనకు తెలియదు, వాడే అయి ఉండొచ్చు. ఇదిగో నాకు 10,000 వచ్చినాయి, నాకు 20,000 వచ్చినాయి, 4 రోజుల్లో వచ్చినాయి. ఇది చూస్తూ ఉంటాం. మనకి హ్యూమన్కి ఒక జెలస్ ఉంటుంది. అరే వీడు పక్కనోడు 10,000 సంపాదించాడు, నేనెందుకు సంపాదించకూడదు? సరే పోయిందేంటి, మనం మహా అంటే ఏం పోద్ది, ఫస్ట్ కొంచెం ట్రై చేద్దాం అన్న ఒక గ్రీడ్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10,000, ₹1,00,000. ఇప్పుడు నా రేంజ్కి అనుకోండి, నేను 10,000, 20,000 పెడతా. వేరే వాళ్ళ రేంజ్కి ₹1,00,000 పెట్టచ్చు. మీ రేంజ్కి ఒక 2,00,000 పెట్టచ్చు. ఏం రిస్క్ తీసుకోవచ్చు. డాక్టర్స్ మాక్సిమం 1,00,000. నేను చూసిన చాలా కేసెస్లో డాక్టర్స్ అందరూ ₹1,00,000 అంటే వాళ్ళకి ₹1,00,000 అంటే ఓకే, రిస్క్ చేస్తారనమాట. సో అలా ఒక రిస్క్ చేస్తారు ₹1,00,000 పెట్టి. ఈ ₹1,00,000 పెట్టినప్పుడు ఏమవుద్దంటే, ఫస్ట్ వాళ్ళకి ఒక యాప్ ఇన్స్టాల్ చేయిస్తారు. చేసి ఆ ₹1,00,000 కనిపిస్తుంటాయి వాళ్ళకి. ఆ గ్రాఫ్ని అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు.
అలా పెంచి 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 ఇదిగో మీ ₹1,00,000 1,50,000 అయినాయి అని చూపిస్తారు. మనం ఏమనుకుంటాం, అబ్బా అద్భుతం, మనం ₹1,00,000 పెట్టుబడి పెట్టాం, పోతే పోయింది అనుకొని అది 1,50,000 అయింది. మనం ఇంకేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ డ్రా చేయాలి. సో డ్రా చేసేటప్పటికి ఏమంటారంటే, సరే నువ్వు డ్రా చేయొచ్చు కానీ ఫస్ట్ 1,00,000 పెట్టావు కదా, అది డ్రా చేయకూడదు, 50,000 డ్రా చేసుకో అంటారు. వీళ్ళు 50,000 కాకుండా ఒక 30,000 10,000 ఎంతో డ్రా చేస్తారు, అవి డ్రా అయిపోతాయి. మనం ఏమనుకుంటున్నాం, అరే నా 1,00,000 అక్కడే ఉన్నాయి, డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు, నేను డ్రా చేశాను అంటే 1,00,000 అక్కడే ఉన్నాయి, ఒక 50,000 డ్రా చేసుకున్నాను, 50,000 వచ్చేసినాయి. అసలు మనం మర్చిపోతాం ఏంటంటే, మన సెన్స్ ఏం ఆపేస్తుంది అంటే, నువ్వు పెట్టిన 1,00,000లో వాడు 50,000 ఇచ్చాడు రా అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనకు 1,50,000లో 50,000 వచ్చినాయి. ఇప్పుడు ఈ 1,00,000 అట్లాగే ఉన్నాయి అనుకుంటాం, యాప్లో కనిపిస్తుంటుంది, అసలు ఆ 1,00,000 అక్కడ ఉండవు, వాడు ఎప్పుడో వాడేసి ఉంటాడు. తర్వాత ఏమంటాడు, అరే 1,50,000 అయిపోయినాయి కదా, చిన్న అమౌంట్లో ఏం సంపాదిస్తాను, నెల రోజుల నుంచి ఒక 2-3 నెలలు మనం పెద్ద అమౌంట్లు పెడదాం అని ఎంకరేజ్ చేస్తాడు. అలా ఎంకరేజ్ చేస్తే వీళ్ళు పెడతా ఉంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది కొన్ని కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు యాప్స్లో. కోట్లు పెట్టి లాస్ట్కి విత్డ్రా అనేసరికి ఏమంటాడంటే వాడు, నువ్వు ఇంత విత్డ్రా చేయాలిగా, ఈ ట్యాక్స్ గిక్స్ పడుతుంది, ట్యాక్స్ కూడా కాస్త కట్టేయి, విత్డ్రా అయిపోద్ది అంటాడు. సరే అని కడతారు. ఈ ట్యాక్స్ కాదు ఇంకో ట్యాక్స్ అంటాడు. అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఆహా నేను మోసపోయాను, ఇదేం ట్యాక్స్, ఈ ట్యాక్స్లు ఏంటి అని. అలా వీళ్ళు మోసపోతుంటారు అనమాట. అసలు ఒకటి అర్థం కాదు, ఒక పర్సన్ అంటే ఒక మనకి ఆన్లైన్లో ఇంటర్నెట్లో మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఎక్కువ ఇస్తున్నాడంటే వాడు ఎందుకు ఎక్కువ ఇస్తాడు అసలు? వాడి దగ్గర అంటే ఆ మినిమం కామన్ సెన్స్ అనేది మామూలుగా చదువుకున్న వాళ్ళల్లో కూడా లేకుండా పోతుందా? ఇక్కడ ఇగ్నోరెన్స్ కూడా ప్లే చేస్తుంది. ఇంకోటి అంటే గ్రీడ్ ఒకటి ప్లే చేస్తుంది. గ్రీడ్ అంటే ఇందాక మనం అసూయ గురించి మాట్లాడుకున్నాం, జెలస్ గురించి, అలా గ్రీడ్ కూడా ఒకటి ప్లే చేస్తుంది. గ్రీడ్ ఏంటంటే, ఒక ఐటము ₹10 ఉన్న ఐటము వాడు ₹1 లేకపోతే ₹100 ఉన్న ఐటమ్ ₹10 ఇస్తాడంటే మనం ఆలోచించాం, లేదా 90% అంటాడు. 90% వాడికి ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఏంటి, అది మార్కెట్లోకి వచ్చేదాకా ఎంత పెరుగుతుంది అన్నది ఆలోచించరు. అక్కడ మనకి ఇమీడియట్గా ఒక గ్రీడ్ పనిచేస్తుంది. ఆ గ్రీడ్ ద్వారా మనం కొనేస్తాము, తర్వాత మనం మోసపోతుంటాం. ఆ గ్రీడ్ నెక్స్ట్ ఇవి ఎన్ని సైకలాజికల్ థింగ్స్, వీటిని సోషల్ ఇంజనీరింగ్ అంటాం. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, ఈ సోషల్ ఇంజనీరింగ్ని వాడుకొని, అంటే ఇట్స్ ఏ సైకలాజికల్ థింగ్, ఆ సైకలాజీని వాడి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. నాకైతే అనిపిస్తుంది, ఇలా మోసపోయే వాళ్ళని చూస్తే వాళ్ళు మోసం చేయట్లేదు, వీళ్ళు మోసపోతున్నారేమో అనిపిస్తుంది అండి నిజంగా. అంటే అత్యాశ, డబ్బులు తొందరగా వచ్చేయాలి, ఇలా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే పర్పస్ కావచ్చు. అండ్ గేమ్స్, కొంతమంది పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇంత పే చేయాలనేసరికి వాళ్ళ పేరెంట్స్ మొబైల్ తీసుకుని డబ్బులు కట్టేసేయడము. అసలు అంతంత డబ్బులు పెట్టి యాప్స్ ఉన్నాయి కదా, అసలు ఎంత మోసం చేస్తున్నాయి, పిల్లల ద్వారా వాళ్ళు మోసం చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు, కానీ మనం అంతా చేసేది ఏంటి, చిన్నపిల్లలకి ఫస్ట్ ఫోన్ ఇస్తే వాడు ఏడవకుండా ఆగుతాడని ఫస్ట్ ఫోన్ ఇస్తాం మనం. ఆ ఫోన్లో కంటెంట్, మనం చూసే కంటెంట్ వాడికి ఇస్తున్నాం. సో వాడు ఎటన్నా గురవుతాడు. ఫస్ట్ గేమ్స్ అంటాడు, తర్వాత గేమ్స్లో యాడ్స్ వస్తాయి, ఈ యాడ్స్ని నెక్స్ట్ గేమ్లో ఏదో బై చేయమంటారు, బై చేస్తారు. ఇట్లాంటి కేసు ఒకటి ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఏం జరిగిందంటే, ఒక పేరెంట్, ఆయన పెద్ద ఆఫీసరే, ఆ పేరెంట్ ఏం చేశాడంటే, ఫోన్ మామూలు పిల్లలు ఆడుకుంటారు కదా, అట్లా ఇచ్చాడు. ఆ పిల్లోడు ఒక గేమ్, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే, ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసి అన్నారు. వాడే గేమ్స్ ఆడుకుంటాడు, వాడు ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసాడు. సో ఈ లోపల ఏమైందంటే, తండ్రి కొన్ని ₹1,00,000 పోయినాయి. సో తండ్రి ఎంతసేపు ఏం జరిగింది అని అనలైజ్ చేస్తే ఏం లేదు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏం లేవు, ఫోన్లో ఏం లేవు. ఎందుకంటే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశాడు. ఎలా తెలుస్తుంది ఏం జరిగిందని, డబ్బులు ఎట్లా పోయినాయి, నాకు సింగిల్ కాల్ వచ్చింది డబ్బులు పోయినాయి అంటున్నాడు ఫాదర్. కానీ ఎప్పుడైతే అనలైజ్ చేశారో అనలిస్టులు, వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఈ ఏదో ఇన్స్టాల్ అయ్యింది, ఈ టైంలో ఇన్స్టాల్ పోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుమానం పడింది వాళ్ళ వైఫ్ని, డబ్బులు ఎవరు తీసుకుంటారు, సో మీ వైఫ్ ఏమైనా చేసి ఉంటుందని వాళ్ళ వైఫ్ని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళ వైఫ్ ఆ టైంలో అక్కడ ఇంట్లో లేదు. ఇవన్నీ మనకి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ దొరికేస్తాయి. సో తర్వాత పిల్లోడిని అనుమానించాం మనం, వీడేం చేస్తాడు, వీడెందుకు డబ్బులు కొట్టేస్తాడు అనుకుంటాం. కానీ వాడు ఇన్స్టాల్ చేసిన యాప్, అన్ఇన్స్టాల్ చేసిన యాప్ ఆ డబ్బులు కొట్టేయడం జరిగింది. అది ఇలా గేమ్ యాప్స్కి పిల్లల్ని ఇచ్చినప్పుడు మనము దాన్ని ఇంటర్నెట్ తీసేసి ఇవ్వడం, గేమ్స్ లోడ్ అయిపోయిన వాటిని ఇవ్వడం, వాటిని మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా చూసుకోవడం, ఇవన్నీ మనం చేయాలి. కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. లేదా కొన్ని పాత వీడియో గేమ్స్ లా ఉంటాయి చూడండి, అవి నాట్ కనెక్టెడ్ టు ఫోన్. మన ఫోన్ అన్నది మనకి ఒక ఇల్లు లాగా. ఓకే, మీకు ఒక ఇది గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫోన్ ఒక ఇల్లు అనుకుంటే, డోర్ ఒక
పిన్, మనం డోర్ పిన్, మనం ఇంట్లోకి రావాలంటే డోర్ పిన్ కొట్టి లోపలికి వస్తాం, రైట్? అలా కిటికీ ఉంది, ఒక కిటికీ పెట్టాం, కిటికీలోంచి ఏం రావాలి మనకి? గాలి, వెంటిలేషన్ రావాలి. ఈ కిటికీ అన్నది ఒక అప్లికేషన్ అనుకుంటాం. సో మనం కిటికీ పెట్టేది ఒక అప్లికేషన్, వాడేది ఒక ఫీచర్ కోసం. ఈ ఫీచర్ ఏం ఫీచర్? మనకి వాట్సాప్ పెట్టుకున్నాం అనుకోండి, వాట్సాప్లో ఏముంటుంది? ఒక మెసేజ్లు టెక్స్ట్ చేసుకుంటాము మనం, లేదా ఒక వీడియో పంపించుకుంటాము. అంటే ఒక గాలి, ఒక వెలుతురు, ఇవి రావాలి. ఇవి రాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. ఆ ఏపీకే ఫైల్ పంపించినప్పుడు మనం వాటిని కొట్టి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాం మనకు తెలియకుండా. అదొక కిటికీతో ఆగట్లేదు మనం, ఇంకా ఫీచర్స్ కావాలి మనకి, ఇంకా వెలుతురు రావాలి, ఇంకా గాలి రావాలి. మనం ఏం చేస్తున్నాం? రకరకాల కిటికీలు ఓపెన్ చేసుకుంటున్నాం ఇంట్లో. అంటే ఫేస్బుక్ ఒక కిటికీ, ఇన్స్టాగ్రామ్ ఇంకో కిటికీ, ఇలా కిటికీలు పెట్టుకున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే మనము ఒక ప్రికాషన్ పాటించాలి. ఆ ప్రికాషన్స్ మనం చాలా మటుకు పాటించాం. ఏంటా ప్రికాషన్స్? ఒక గుడ్ క్వశ్చన్. ఏంటా ప్రికాషన్? మీరు ఒక ప్రికాషన్ని మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనం వాట్సాప్ వాడుతున్నాము. వాట్సాప్లో మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఏదైనా నేను మెసేజ్ పంపిస్తే, ఒక హ్యాకర్ ఒక మెసేజ్ పంపించినట్టయితే ఒక ఫోటో పంపిస్తాడు. దీన్ని స్టెగ్నోగ్రఫీ అంటాం. ఈ ఫోటో వెనక ఒక కోడ్ ఉంటుంది, ఇది మీకు కనిపించదు, ఫోటోనే కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోటో ఓపెన్ అవుద్ది, నెక్స్ట్ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, అన్ని డీటెయిల్స్ హ్యాకర్కి వెళ్ళిపోతాయి. సో ఈ స్టెగ్నోగ్రఫీని ఎలా ఆపాలి అంటే మీరు ఆ ఫోటోని క్లిక్ చేయక్కర్లేదు. బై డిఫాల్ట్ వాట్సాప్లో ఒక ఫీచర్ అది. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మీ ఫోటో పంపగానే ఆ ఫోటో ఓపెన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో దీన్ని డిజేబుల్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలి అంటే మీరు వాట్సాప్లోకి వెళ్ళి, ఇప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు, మీ ఫోన్లో ఆన్ ఉందో లేదో. వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి పైన 3 డాట్స్ ఉంటాయి మీకు రైట్ కార్నర్లో. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్కి వెళ్తే అలా కింద స్క్రోల్ చేస్తే మీకు సెట్టింగ్స్, అడ్వాన్స్ అండ్ దెన్ ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఓకే, బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్, ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్, డిసేబుల్ లింక్ ప్రివ్యూస్. ఈ డిసేబుల్ లింక్ ప్రివ్యూస్ ఏదైతే ఉందో, డిసేబుల్ మనం దాన్ని ఎనేబుల్ చేయాలి. అక్కడ అంటే గ్రీన్ మార్క్లోకి వెళ్ళాలి, మీకు గ్రీన్ మార్క్లో ఉండదు, అది పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక ఫోటో ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వదు. సో మనం ఒక ప్రికాషన్ చేసుకున్నట్టు. నెక్స్ట్ ఐపీ ఏదైతే ఉందో అది, దానివల్ల ఏమవుతుందంటే మనం లొకేషన్ ట్రేస్ చేయొచ్చు. మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఒక కాల్, మిస్ కాల్ వస్తుంటాయి, ఆ మిస్ కాల్ ఇచ్చి మీరు ఎక్కడ ఉన్నారో నేను చెప్పగలుగుతాను, దాన్ని హ్యాక్ చేయొచ్చు. సో ఇది డిజేబుల్ పెట్టుకుంటే ఆ ఫీచర్ పనిచేయదు. మరి ఇది బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు అవసరం లేదు, అది సెలబ్రిటీలకు అవసరం, అది మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడైతే పెడతామో వేరే ఎవరు మనల్ని పింక్ చేయలేరు, మనం వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటే తప్ప మనల్ని ఎవరు పింక్ చేయలేరు, అలా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పిల్లల త్రూ ఇట్లా యాప్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడి వీళ్ళు ఇట్లా అంటే సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు యాప్స్ విషయంలో అంటే పిల్లలకి మొబైల్స్ ఇచ్చే విషయంలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఇవ్వకూడదు, కానీ అది ఇంపాసిబుల్ ఇప్పుడున్న జనరేషన్లో. పిల్లలకి మనం ఏం చేయాలంటే ఒక సపరేట్ ఫోన్ కొనియాలి. దాంట్లో యూట్యూబ్, మ్యాక్సిమం పిల్లలు చూసేది యూట్యూబ్. ఈ యూట్యూబ్లో మనం ఏం పెట్టి ఇవ్వాలంటే వాళ్ళకి లిమిటెడ్గా కిడ్స్ యూట్యూబ్ అని ఉంటుంది, అది పెట్టి అది ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి. దాంట్లో వాళ్ళకి ఏం వేరే కంటెంట్ వెళ్ళదు. అదే మనం చూస్తున్న యూట్యూబ్ ఎప్పుడైతే ఇస్తామో దాంట్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, ఏదో ఒక రకంగా ఒక బూతు జోకో ఏదో ఉంటుంది. అవి పిల్లలు కూడా చూసేసి వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు ఇవాళ రేపు. అది తగ్గాలంటే మనం కిడ్స్ పెట్టాలి. మోరోవర్ మనం కూడా పాటించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 4 years క్రితం దాకా నాకు లింక్డ్ఇన్ తెలియదు. అంటే తెలియదు అంటే ఐ నెవర్ యూజ్డ్, అది తెలుసు, బట్ అది వాడితే ఏమవుతుందో, టైం అయిపోద్దేమో అని వాడేవాడిని కాదు. ఒక్కసారి అది బై మిస్టేక్ ఎందుకో ఇన్స్టాల్ చేశాను నేను, కొన్ని వ్యూస్ చూద్దామని. దెన్ ఆల్మోస్ట్ లైక్ ఒక 30 days 40 days ఐ గాట్ అడిక్టెడ్ టు ఇట్. స్క్రోల్ చేసుకుంటూ దెన్ ఐ రియలైజ్డ్ ఇదేంటి, ఐఎమ్ వేస్టింగ్ మోస్ట్ ఆఫ్ మై టైం. దాంట్లో కూడా మీరు చూసినట్టయితే ఈ థంబ్నెయిల్స్ ఉంటాయి, ఎంత ఘోరంగా ఉంటాయంటే థంబ్నెయిల్స్. ఇలా మనం ఫస్ట్ అడల్ట్ కింద మనం చేసిన తర్వాత పిల్లలకి ఎలాగో చెప్పచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక మీనింగ్లెస్ థంబ్నెయిల్ ఇమేజ్ ఉంటుందో దాన్ని ఇమీడియట్గా మీరు వెళ్ళి రిపోర్ట్ బ్లాక్ చేయాలి. ఓకే, ఒక్కసారి బ్లాక్ చేసినప్పుడు మీకు ఆ చెప్పే సోది రాదు, మనం వినం, అలాంటివి రావు. అవును. సో ఇది మనం ప్రతి ఒక్కరం చేయాలి. ఈ రిపోర్ట్ ఎవరైతే పెడతామో మనము
వాడు ఇంకోసారి అలర్ట్ అవుతాడు, అరే ఈ రిపోర్ట్లు పెడుతున్నారు, ఇలాంటి తమ్నైల్స్ మనం పెట్టకూడదు అని వాడు కూడా ఎడ్యుకేట్ అయ్యి పెడతాడు. వాడేంటంటే మనం తమ్నైల్ చూడగానే ఏదో జరిగిందంటది, 1/2 అవర్ 45 మినిట్స్ మెసేజ్ చూసిన తర్వాత మనకి అసలు ఆ సంబంధమే ఉండదు. వాడు పెట్టే తమ్నైల్కి దానికి ఇది అందరికి ఎక్స్పీరియన్స్ కదా. అవును. సో ఇలాంటివి మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తే మళ్ళీ వస్తుంది మీకు, ఎందుకంటే మీరు 1/2 అవర్ చూశారు కదా, మీకు అదే ప్రాంప్ట్ వస్తుంది. మనం చేయాల్సింది అలాంటివి చూసిన వెంటనే రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయాలి. ఇలా అందరూ బ్లాక్ చేస్తే ఏమవుద్దంటే వాడు మారుతాడు, మనకి చెత్త కంటెంట్ రాదు. అవును. సో పిల్లలు, ఇందాక మీరు పిల్లలు అడిగారు కదా, పిల్లలకి ఏం చెప్పాలంటే, ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయికి నేను ఏం చెప్తానంటే ఎంతసేపు పొడుపు కథలు చూడు, నెక్స్ట్ క్విజ్ చూడు, క్విజ్ 4th క్లాసో 3rd క్లాసో ఉంటారు, 12th మీరు క్విజ్ చూడండి, లేకపోతే సబ్జెక్ట్కి సంబంధించిన క్విజ్ చూడండి. రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ టైం పెట్టాలి వాళ్ళకి. ఈ టైం పెట్టడం వల్ల ఏమవుద్దంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఇవ్వకూడదు మనం ఫోను. వాళ్ళకి ఒక టైం పెట్టాలి, ఒక 6 to 7 స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్, తర్వాత లంచ్కి బిఫోర్ ఆఫ్టర్ 1/2 అవర్, లంచ్ తర్వాత లంచ్లో కూడా ఇవ్వకూడదు, లంచ్ తినేసిన తర్వాత కానీ లంచ్ ముందు కానీ. ఇలా మనము హ్యాబిట్ చేయాలి. ఈ హ్యాబిట్స్ అలవాటు అవ్వాలంటే ఒక 26 days మీరు దగ్గరుండి ఈ హ్యాబిట్ అలవాటు చేస్తే ఖచ్చితంగా పిల్లలు మారుతారు, దే విల్ గో ఇన్ ఏ రైట్ డైరెక్షన్. ఓకే. ఇక కొంచెం చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం టీనేజ్ పిల్లల వరకు వస్తే, మనము టీనేజ్ పిల్లలు అనేసరికి మన వాళ్ళకి ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టా ఉంటుంది, సో చాలా చాలా యాప్స్ ఉంటాయి, పింట్రెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ అయితే వాళ్ళకి వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ యాప్స్లలో కూడా సైబర్ క్రైమ్స్ అవుతాయా? అండ్ ఈ యాప్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి క్రైమ్స్ అవుతున్నాయి ఇందులో? సో యాక్చువల్లీ టీనేజర్స్కి మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ టీనేజర్స్కి అలౌ చేయదు. వాడు ఏదో ఒక ఏజ్ పెట్టుకొని ఏదో ఒక ఏజ్ ఇచ్చి వాడు అది యాక్సెస్ చేస్తున్నాడు. కరెక్ట్. టీనేజర్స్ అంతా ఇప్పుడు ఫోన్ నెంబర్స్ ఎవరు తీసుకోవట్లేదు. మొన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్తే మా అబ్బాయి వాడి ఫోన్, వాళ్ళు ఎవరో ఫ్రెండ్ అయ్యాడు, ఫ్రెండ్ అయితే వాడి దగ్గర ఇన్స్టాగ్రామ్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అంట, దెర్ ఇస్ నో ఫోన్ కాంటాక్ట్, ఫోన్ నెంబర్ తీసుకోవట్లేదు, ఇన్స్టాగ్రామ్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి చాలా థ్రెట్స్ ఉంటాయి. కంటెంట్ మనకి చెప్పినట్టు ఇందాక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పెట్టేయడం వల్ల అది వర్స్ట్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లింక్స్ పంపిస్తూ ఉంటారు, అందులో కూడా లింక్ పంపిస్తుంటారు. లింక్ కొట్టకూడదు, కానీ మనం ఖచ్చితంగా మనం స్క్రోల్ చేసినప్పుడు ఏదో ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాం. సేమ్ స్టోరీ, మనం దీన్ని కూడా బ్లాక్ చేయడం. ఆ 2 minutes రీల్ ఏదైతే ఉంటుందో మనిషికి ఏంటంటే బాగా ఆశ ఒకటి, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఒకటి, క్విక్ ఎంటర్టైన్మెంట్, 2 నిమిషాల్లో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటుంది. అలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఎంత స్క్రోల్ చేసినా సరిపోదు. సో మనం ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి ఇందాక చెప్పినట్టు ఆడ్ కంటెంట్ అనిపిస్తుందో ఇమీడియట్గా బ్లాక్ చేసి ఉండాలి. అట్లా ఎంత బ్లాక్ చేసినా కూడా అది మన వరకు, మన డిజిటల్ ఫుట్ ప్రింట్, మన థంబ్ ఇంప్రెషన్ లాగా మన వరకు పనిచేస్తుంది. వేరే వాళ్ళకి అది చేయని వాళ్ళకి అందరికీ ఆ కంటెంట్ వెళ్తానే ఉంటుంది. సో లింక్కి మనకి బిఫోరే కొంచెం మ్యాటర్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, అది ఎవరు చదవకుండా లింక్ క్లిక్ చేయడమే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఈజ్ ఇట్ ట్రూ? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకి ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్లో మ్యాక్సిమం క్రైమ్స్ వస్తుంటాయి, ఎందుకంటే అవి కదా డిజిటల్ ఫుట్ ప్రింట్స్, మనకి డిజిటల్ డివైసెస్. సో ఈ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్లో ఏంటంటే ఫోన్ ఉండేదే చిన్నగా, దాంట్లో మనకి బొమ్మ తప్ప ఏం కనిపించదు, కంటెంట్ అసలు చదవరు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఫోటో వీడియోలో ఎక్కువ చూస్తారు, కంటెంట్ రాస్తే ఎవరు చదవడు. చిన్నగా ఉంటాయి, సగం మంది కనిపించవు. పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి, చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంత టైం ఉండదు. సో కంటెంట్ చదవకుండా టక్ 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 ఈ నెక్స్ట్ బటన్ ఎనేబుల్ కావాలంటే ఏం చేయాలి, వీటిని కొట్టాలి. సో వీటిని పెడతారు. ఇప్పుడు ఈ పాలసీస్ కూడా ఎట్లా వచ్చినాయి అంటే, వాడు ఒక్క టిక్లో అన్నిటిని అప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు పాలసీ ఏమనంటే ఒక్క టిక్లో పెట్టకండి, మల్టిపుల్ టిక్స్ పెట్టండి. అంటే ఇప్పుడు నీకు ఫోన్ కావాలి, ఫోన్లో ఒక అడ్రస్ కావాలి, లేదా దానికి యాక్సెస్ అనుకోండి, ఒక అడ్రస్ యాక్సెస్ కావాలి, ఒక కాంటాక్ట్స్ అడ్రస్ కావాలి, లేదా ఒక SMS యాక్సెస్ కావాలి. వీటికన్నిటికీ సపరేట్ చెక్ బాక్సెస్ పెట్టండి అన్నారు. ఎంత పెట్టినా అది మనలో ఉంటుంది. మనం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ అన్నిటికీ ఇంతకుముందు ఏంటంటే ఒక టిక్తో అయిపోయేది, ఇప్పుడు మనం అన్నిటికీ టిక్ పెట్టి మళ్ళీ ఎస్ అని కొడతాం. చదివి మనం చేయాల్సింది ఏంటంటే చదవాలి ఫస్ట్. ఇంత పెద్ద మ్యాటర్ ఉంటుందండి చదువుదాం అంటే, అది ఇంత పెద్ద మ్యాటర్ ఉంటుంది అసలు. ఆ మ్యాటర్ మనం చదవలేము అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే నాలాంటి ఒక సైబర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫిక్స్ చేయించాలి ఏదైతే ఉందో. లేదా అందరు చదవలేరు కాబట్టి ఇలాంటి రీల్స్ చూడాలి. ఇలాంటి రీల్స్ కానీ ఇలాంటి పాడ్కాస్ట్లు కానీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు లింక్డ్ఇన్ December 16th ఒక పాలసీ అప్గ్రేడ్ చేసింది. ఈ పాలసీ అప్గ్రేడ్ చేసింది ఎవరు చదవ, మనం ఆల్రెడీ ఎస్లోనే ఉన్నాం. ఈ పాలసీ అప్గ్రేడ్ ఏం చెప్పిందంటే,
మీరు లింక్డ్ఇన్ కాదు సారీ దీన్ని ఇన్స్టాగ్రామ్ December 16th అరౌండ్ మనకి ఒకటి పెట్టిందనమాట పాలసీ అప్గ్రేడ్. ఆ పాలసీలో ఏముంటుందంటే ఈ మెటా ఏదైతే ఉందో అది దేన్నన్నా మీ పర్సనల్ డేటా మీరు ఏదైనా ఒక పోస్ట్ చేస్తే పబ్లిక్గా వాటిని అనలైజ్ చేస్తుంది అని. అంటే ఏంటంటే మనల్ని చదివేస్తుంది, అవును మనం ఏం చేస్తున్నాం, మన డేటా ఒకసారి ఇచ్చామంటే దానికి మతిమరుపు ఉండదు కదా. మనమన్నా మర్చిపోతాం ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్, అది మర్చిపోదు, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, మనల్ని అనలైజ్ చేస్తుంది, మనకు తెలియని విషయాలు దానికి తెలుస్తాయి. అవును. అసలు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారండి? వీళ్ళందరూ ఎక్కడైనా అంటే గ్రూప్ ఆఫ్ పీపులా, లేకపోతే ఎక్కడ ఏ చైనా బార్డర్లో ఉంటారా, లేకపోతే మన హైదరాబాద్లో ఇండియాలోనే ఉంటారా? అసలు సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, ఎవరన్నా ఇంటర్నెట్లో చేస్తే ఇంటర్నెట్లో ఒక క్రైమ్ చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అనుకుంటాం కదా. వీళ్ళు మనకి ఇండియాలో చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. స్పెషల్గా తీసుకుంటే మనకి వెబ్ సిరీస్ వచ్చింది, వెబ్ సిరీస్ జామ్తారాలో ఉంటారని. నెక్స్ట్ భరత్ నగర్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫ్రమ్ భరత్ నగర్ అనమాట. ఈ భరత్ నగర్ అంటే మన అమీర్పేట్ భరత్ నగర్ అవి కాదు, మనకి అక్కడ ఉంటుంది భరత్ నగర్ సమ్మె. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఒక బార్డర్లో ఉంటాయి, అంటే ఒక 2 states 3 states బార్డర్లో ఈ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఇండియా గురించి చెప్తున్నాను నేను. ఇండియాలో ఈ బార్డర్లో ఉన్న స్టేట్స్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమవుద్దంటే ఎప్పుడైతే పోలీస్ అప్రూవల్స్ ఇవన్నీ తీసుకొని వాడు అక్కడ ఉన్నాడు అని ఐడెంటిఫై చేసి వెళ్తారో ఇమీడియట్గా వాళ్ళు పక్క స్టేట్లోకి వెళ్ళిపోతారు, బార్డర్ క్రాస్ చేసేస్తారు. ఈ బార్డర్ క్రాస్ చేసినప్పుడు వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మళ్ళీ అక్కడ అప్రూవల్స్ తెచ్చుకోవాలి, వాళ్ళు దొరకరు. అవును. దీంతో ట్రేసింగ్ ఈజీ అయినా వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అవుద్ది. నెక్స్ట్ అక్కడ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ గుంపుగా వచ్చి అరెస్ట్ చేయనీయకుండా అడ్డుపడ్డం, ఇలాంటి చాలా ప్రాబ్లం. పోలీస్ సపోర్ట్ ఉండదు సరిగ్గా అక్కడ. వీళ్ళు మన ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పోలీసులు సౌత్ నుంచి వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్ళినప్పుడు సపోర్ట్ సరిగ్గా చేయరు. సో అలా వీళ్ళు బార్డర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటారు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అయిపోవడానికి. అది ఓన్లీ ఇండియాలో. సో ఇంకోటి తీసుకుంటే బర్మా, కాంబోడియా, తైవాన్ ఇలాంటి ప్లేసెస్లో, తైవాన్ కూడా అనకూడదు కానీ కాంబోడియా మ్యాక్సిమం, కాంబోడియా కానీ నార్త్ కొరియా కానీ వీళ్ళంతా ఇంటర్నేషనల్ క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, రకరకాల స్క్రిప్ట్స్. మనకి ఇప్పుడు బర్మా, మియాన్మార్ తీసుకుంటే మియాన్మార్లో చాలా మందిని రెస్క్యూ చేశారు మొన్న. వీళ్ళని ఏంటంటే యూత్ని మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఇంటర్వ్యూ చేస్తారు. ఏమనుకుంటాం జాబ్ అంటే ఖచ్చితంగా మనం వెళ్తాం. ఒక లింక్డ్ఇన్లో చూస్తాడు వాడు, లింక్డ్ఇన్లో చూసి నీకు జాబ్ వచ్చింది రమ్మంటారు. ఏం చేస్తారు యూత్, సరే ఇంటర్వ్యూ, 3 రౌండ్లు ఇంటర్వ్యూ జెన్యూన్గా జరుగుతుంది. మీ పాస్పోర్ట్ ఉందా అని అడుగుతాడు, మీకు ఇంటర్వ్యూ పెడతాడు, మేనేజర్తో మాట్లాడిస్తాడు, నెక్స్ట్ హెచ్ఆర్తో మాట్లాడిస్తాడు, అన్నీ బాగున్నాయి, మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వేరే వెహికల్స్లో అతను, అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను, అక్కడి నుంచి ఒక పర్సన్ అక్కడి నుంచి వాడిని మియాన్మార్కి షిఫ్ట్ చేశారు. మియాన్మార్లో ఒక పెద్ద ప్లేస్ ఉంది, ఆ పెద్ద ప్లేస్లో అన్ని కంపెనీలు ఇదే సైబర్ క్రైమ్ కంపెనీలు అనమాట అవన్నీ. ఆ సైబర్ కంపెనీ నుంచి వీళ్ళకు ఒక 2 స్క్రిప్ట్లు ఇచ్చారంట. ఒకటి ఏంటంటే ఈ హనీ ట్రాప్, ఈ అబోవ్ 50 ఉన్న వాళ్ళందరినీ ట్రాప్ చేయాలి మీరని. ఇంకోటి వచ్చేసరికి యాప్, ఏదైతే యాప్ ఉంటుందో మనకి, మీరు ఇందాక మనం అనుకున్నాం కదా ఈ యాప్కి ఎవరెవరో గురైపోయారని, ఈ యాప్ ఒక ఫేక్ యాప్ తయారు చేసి ఆ ఫేక్ యాప్ పెరుగుతున్నట్టు చూపించి దాని నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఈ 2 వాళ్ళ టార్గెట్. అంటే ఈ 2 ట్యాబ్లెట్లు అంటే 2 స్క్రిప్ట్లు అందరి మీద సేమ్గా ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి అందరు తెలుసుకుంటున్నారు, ఓకే ఇలాంటిది ఒక ట్రాప్ అని. సో అతన్ని సంహవ్ వాళ్ళని బయటకు కూడా పంపారు. మొత్తం మిలిటరీ ఏరియాలో ఉంటుంది, అంటే ఇది గవర్నమెంట్కి తెలిసే జరుగుతుంటుంది అక్కడ గవర్నమెంట్స్కి, లేకపోతే అంత పెద్ద సిటీని లాగా ఉంటుందంట అది ఆ ప్లేస్. ఆ సిటీ లాంటి ప్లేస్లో వీళ్ళు వాళ్ళని నిర్బంధించి సంహవ్ వీళ్ళ పాస్పోర్ట్ తీసేసుకొని క్రైమ్ చేస్తూ అంటే ఏం చేస్తాడు వాడు, హిందీలోనే మాట్లాడతాడు. ఎందుకంటే అక్కడ బర్మీస్ వాడినో లేకపోతే చైనా వాడిని చెప్పించి మాట్లాడితే మనకు తెలిసిపోద్ది కాల్లో. మన లాంగ్వేజ్ వాడినే పట్టుకెళ్ళి మనతో మోసం చేస్తాడు. వాడికి ఇష్టం లేకపోయినా వాడు మనల్ని మోసం చేయాలి, లేకపోతే వాళ్ళని కొట్టడం ఇలాంటివి చాలా చేశారు. సంహవ్ వాడు ఎస్కేప్ అయ్యి వచ్చి చెప్పాడు మనకి ఇలా జరిగిందని. కాబట్టి యూత్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ జాబ్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం మీరు ఆలోచించాలి, మీకున్న స్కిల్స్కి నిజంగా జాబ్ వస్తుందా, వచ్చినా అక్కడ ఏమైనా రిఫరెన్స్ ఉన్నారా, ఆ రిఫరెన్స్ ద్వారా వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి మనం.
ఓకే. ఇంకోటి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించొచ్చు. నెలకు 35,000 సంపాదించొచ్చు అని మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది అంటే కొంతమంది మా రిలేటివ్స్ కొంతమంది కజిన్స్ నన్ను అడగడం జరిగింది. ఇది ఇట్లా లింక్ వచ్చింది. నేను ఆ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చా అని. సో, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్ అని విన్నాను. నిజంగా ఇది కూడా ఒక సైబర్ క్రైమేనా? 99% సైబర్ క్రైమే ఉంటుంది. హ్మ్. ఏదో ఎక్కడో 1%, ఆ 1% కూడా మీరు ఇంటి నుంచి వర్క్ చేయొచ్చు అని పెట్టేవాడు వాడి చుట్టుపక్కల ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు కదా జాబ్లు. వాడు నెట్లో ఎందుకు పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? పక్క క్రైమ్ అనే. మీకు 35,000 ఇంట్లోంచి వర్క్ చేసుకోవచ్చు అంటే వాడు పబ్లిక్గా ఎందుకు పెట్టడం? వెళ్ళి ఎవరినన్నా అడగచ్చు కదా. ఎంతమంది లేరు జాబ్ లేకుండా అన్ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, అడగచ్చు ఉన్నారు కదా. కదా. వీడు ఇంటర్నెట్లో ఎందుకు పెడతారు? ఇంటర్నెట్లో రకరకాల ప్లేసెస్ నుంచి హోమ్లీ వైఫ్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. మెయిన్ టార్గెట్ వాడిది హౌస్ వైఫ్. ఈ కేసులో ఓకే. జాబ్ లేని వాళ్ళు హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారు, అరే నా హస్బెండ్కి నేను హెల్ప్ చేస్తాను ఏముంది అని. దే ఈవెన్ డూ ఎ రిస్క్. వాళ్ళు అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ చేస్తారు. ఏంటంటే వాడు ఏమంటాడు, ఇదిగో జాబ్ వచ్చింది అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్, ఒక దగ్గర ఆమెకి ఇలాగే వచ్చింది. ఆమె ఒక లింక్ క్లిక్ చేసింది ఆలోచించుకొని. నార్మల్గా ఫిషింగ్ లింక్ ఉంటాయి. ఫిషింగ్ లింక్ అంటే ఏంటంటే మనం ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అది వేరే దగ్గర తీసుకెళ్తుంది. అది కాకుండా ఇది జెన్యున్గానే వాడు ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ మేడం మీరు ఎంత టైంలో ఫ్రీ ఉంటారు, ఏ టైంలో చేస్తారు, ఒక 2 hours వర్క్ చేయాలన్నాడు. సరే 2 hours నేను ఫ్రీగానే ఉంటానండి. మీరు టైపింగ్ వర్క్ ఇచ్చాడు. ఫస్ట్ టైప్ చేసింది, అద్భుతంగా టైప్ చేసేసింది. ఇప్పుడు ChatGPT అవి ఉన్నాయి, టైప్ చేసి పంపించేసింది. ఆ మేడం వెరీ గుడ్ అన్నాడు. ఒక 120 రూపీస్ వేసాడు. ఏమనుకుంటారు, నేను ఏం చేయలేదు, వాడికి పింగ్ చేశాను, జాబ్ అడిగాడు, 120 రూపీస్ వచ్చింది కదా డబ్బులు. సరే మేడం ఇంకో వర్క్ ఇస్తాను చేయండి అన్నాడు. ఇంకో ఏదో డేటా ఎంట్రీ వర్క్ ఇచ్చాడు. మెయిన్లీ ఇవి స్పెషల్గా డేటా ఎంట్రీ అని వస్తాయి. ఇంకో వర్క్ ఇచ్చాడు. ఇంకో వర్క్ చేసింది ఆమె, ఓ 1000 రూపాయలు వేసాడు. 1000 రూపాయలు వేసి ఇంకేంటి ఆమె అద్భుతం, మేడం ఇంకా మీరు వర్క్స్ రావాలి అంటే మీరు కొంచెం ఫీజు పే చేయాలి, డిపాజిట్ ఫీజు, కాషన్ డిపాజిట్ ఇలాంటి ఫీజు పే చేయాలి, వస్తాయి అంటాడు. 1000 రూపాయలు ఆల్రెడీ వచ్చినాయి. సో 1000 రూపాయల దాకా పెట్టగలుగుతుంది ఆమె. ఇంకో 1000 రూపాయలు రిస్క్ చేయొచ్చు, 2000 పడుతుంది. పెట్టినాక ఆ మేడం వచ్చినాయి మీకు, ఇదిగో ఈ అకౌంట్లో యాడ్ అయినాయి అంటాడు. అకౌంట్లో యాడ్ అయినాయి అనుకుంటుంది, కానీ ఆమె అకౌంట్లో యాడ్ అవ్వదు. వేరే అకౌంట్లో అక్కడ వాడికి చూపిస్తుంటుంది కదా పైన, మీకు 200 మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి అంటాడు. ఇంకా వర్క్ చేసుకోండి, ఇంకొక 5,000 వేయండి, ఇంకా ఎక్కువ వస్తుంది వర్క్ అంటాడు. ఇంకొక 5,000 వేస్తుంది. అట్లా ఇవి చిన్న ఒక 10,000 దాకా తీసుకెళ్తారు. హౌస్ వైఫ్స్ అట్లా 10,000 కన్నా ఎక్కువ రిస్క్ చేయరు కాబట్టి మహా అంటే ఇంకో 50,000 చేస్తారేమో. అక్కడికి ఆ 50,000 మీరు డ్రా చేసుకోవడానికి ఉండదు, అంతే గాన్. ఓకే. అలా ఫూల్ అయిపోతా ఇలా ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకోటి జాబ్ విషయంలో కూడా ఫస్ట్ మీరు ఎవరైనా జాబ్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఎందుకు రిటర్న్ పే చేయమని అంటారు. సో ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు కదా అసలు జనాలకి. ఫస్ట్ అమౌంట్ కట్టించుకుంటారు అంటే అవి ఒక ఫేక్ జాబ్స్, ఇది కూడా సైబర్ క్రైమ్ అని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్లీ సైబర్ క్రైమ్. ఇందాక సినారియోలో మనకి ఏంటంటే ఫస్ట్ వాడు డబ్బులు అడగడు, ఫస్ట్ వాడు డబ్బులు వేస్తున్నాడు మీకు. మిమ్మల్ని ఫస్టే డబ్బులు అడిగితే అందరూ ఇప్పుడు పబ్లిక్ కూడా అలర్ట్ అయిపోయి ఫస్టే డబ్బులు అడుగుతున్నాడంటే క్రైమ్ అనుకుంటారు. వీడు ఫస్ట్ డబ్బులు అడగట్లేదు. ఇందాక స్టోరీలో ఏంటి, వాడు డబ్బులు ఇస్తున్నాడు మీకు. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు, అరే ఇచ్చాడు కదా అనుకుంటారు. వాడు 2,000 దాకా ట్రై చేయొచ్చు, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయని తెలిస్తే 5,000 దాకా ట్రై చేయొచ్చు. మీకు 5,000 దాకా వేస్తాడు. వేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఎక్కువ లాగేస్తాడు. ఇది జరుగుతున్నాయి. ఇక్కడ దొరికిపోతారు. అంటే నేను ఫుల్ అవ్వను అనుకున్న వాళ్ళు కూడా ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తాడు ఫస్ట్. ఆ ట్రస్ట్లో దొరికేస్తాం అనమాట మనం. అరే డబ్బులు వచ్చినాయి కదా, మనం రిస్క్ చేయొచ్చేమో అనుకున్న దగ్గర మనం దొరుకుతాం. జాబ్ కోసం అప్లై చేస్తూ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో వాళ్ళు కామన్గా అంటే కామన్ సెన్స్తో థింక్ చేయాల్సిన అంశాలు ఏంటి? జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఫస్ట్ రిఫరెన్స్తో వెళ్ళడం బెస్ట్. ఏదన్నా రిఫరెన్స్ చూసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్లు ఆ నెట్లో వచ్చేవి కాకుండా, నెట్లో వచ్చినా కూడా వాటిని అనలైజ్ చేసి ఒక సీనియర్ లేదా ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసి ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయా, లేదా వాళ్ళ కంపెనీ ఏంటి, ఆ రివ్యూస్ ఏంటి, మనం గూగుల్ రివ్యూస్ మీద ఆధారపడచ్చు. సో నేను చూసే విధానం ఏంటంటే, చాలామంది చూస్తారు, నా విధానం కూడా గూగుల్ రివ్యూస్లో పాజిటివ్ చూడకండి, నెగిటివ్ చూడండి. ఆ నెగిటివ్లో కూడా ఎలాంటి నెగిటివ్ చూడాలంటే అది సీరియస్గా ఉందా, లేకపోతే వీడు వాడిని డౌన్ చేయడానికి పెట్టాడా, ప్రాపర్ నెగిటివ్ రివ్యూస్ చదివి మనం ఒక డిసిజన్ తీసుకోవచ్చు. ఓకే. ఇకపోతే షాపింగ్ విషయంలో షాపింగ్స్ చేస్తూ కూడా అంటే వాళ్ళు ఒక ఐటెం ఆర్డర్ పెడితే ఇంకో ఐటెం రావడం, దానికి వేలు వాళ్ళు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. షాపింగ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి? షాపింగ్ విషయంలో ఇదివరకు ఎలా ఉండేదంటే, ఏదో ఐటెం పెట్టేసి వాడు కొనమనేవాడు, వీళ్ళు డబ్బులు పే చేసేసిన తర్వాత ఐటెం వచ్చేది కాదు.
ఇప్పుడు ఏంటంటే కొంచెం తెలివి మీరింది కాబట్టి పబ్లిక్కి వాళ్ళు ఏమనుకుంటారంటే క్యాష్ ఆన్ డెలివరీ పెడదాం అనుకుంటున్నారు. ఈ క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఏంటి, ఐటెం వస్తుంది కదా అప్పుడని. ఈ ఐటెం వచ్చినా కూడా ఏమొస్తుందంటే వీడు ఏదో ఒక ప్యాంట్ పెడతాడు, పర్చేస్ చేస్తాడు, ఐటెం వస్తుంది. అంటే అమెజాన్ ఇలాంటివి కాదు నేను చెప్పేది, మామూలు థర్డ్ పార్టీ సైట్. మీకు యాడ్స్ వస్తాయి, ఈ గూగుల్ యాడ్స్ లేదా ఫేస్బుక్ యాడ్స్ స్పెషల్లీ. ఈ యాడ్స్లో వచ్చే వాటిని కొట్టకండి. జెన్యూన్గా ఏవైతే సైట్స్ ఉంటాయో, ఇప్పుడు మీషో కానీ లేకపోతే అంటే జెన్యూన్ అని చెప్పాను కానీ మీషో అంటే దెర్ ఇస్ సమ్ అథారిటీ, దెర్ ఇస్ సమ్ ప్రాసెస్ అక్కడ. అమెజాన్ కానీ వాళ్ళకు టీం ఉంటుంది, వాళ్ళు చెప్తారు మీరు ఎట్లా మనం వాటిని ఫొటోస్ తీసుకోవచ్చు ఓపెన్ చేసి ఇట్లా వచ్చిందని చెప్తే వాడు రిఫండ్ కూడా చేస్తాడు. అలాంటివి కాకుండా యాడ్స్ వచ్చినప్పుడు క్లిక్ చేసి మనం కొంటాను చూడండి, అవన్నీ ఫ్రాడే. యాడ్స్ వచ్చిన పాపప్లో కొనకూడదు. సో దీంతో నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, యూఎస్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయని. సేమ్ జాబ్కి రిలేటెడ్, ఇందాక మనం జాబ్ మాట్లాడుకున్నాం, తర్వాత షాపింగ్ మాట్లాడుకున్నాం కదా. ఈ రెండింటిని క్లబ్ చేసి ఒకటి వాడాడు యూఎస్లో. ఎలా వాడాడంటే యూఎస్లో స్టూడెంట్స్ వెళ్తారు, మన పిల్లలు చాలామంది స్టూడెంట్స్ వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాడు ఏమంటాడంటే ఇదిగో జాబ్ అని అంటాడు. ఆబ్వియస్లీ యూఎస్ వెళ్ళేది ఎందుకు, మనం జాబ్లు ఎత్తుకోవడానికే. పిల్లలందరూ ఏం చేస్తారు, వీడు జాబ్ మీద ఎతుకుతాడు. ఎతికితే ఏదో ఒక జాబ్ వచ్చింది, సేమ్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. అద్భుతం, మీరు బాగా చెప్పారు, పాస్ అయిపోయారు, మీరు ఒక పని చేయండి, మీకు మేము చెక్ పంపిస్తున్నాను అంటాడు. అని ఒక చెక్ పంపిస్తాడు. చెక్ పంపించిన తర్వాత మీరు ఏమనుకుంటారు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి, ఒక 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూలు అయిపోయినాయి, చెక్ పంపించాడు. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్ ఉందా? లేదు, ఉండదు మనకు డౌట్. చెక్ పంపించాడు, ఒక $10,000 వేస్తాడు. 10,000 వేసాను, మీరు ఏం చేయాలంటే మేము మా కంపెనీ పాలసీలో మేము ఏ ఐటమ్స్ మీకు ఇవ్వము, మీరు కొనుక్కోవాలి అంటాడు. అని మీరు ఈ సైట్ నుంచి కొనుక్కోండి అని చెక్ పంపిస్తాడు. వాడు ఒక సైట్ ఇస్తాడు. ఈ సైట్లోకి వీళ్ళు వెళ్ళే స్టూడెంట్, నాకు తెలిసిన స్టూడెంట్ అనమాట, కొన్నాడు. కొన్ని ఐటమ్స్ కొన్నాడు. అంటే డెస్క్ లాంటిది, లేకపోతే ఈ కాన్ఫిగరేషన్తో ఉన్న ల్యాప్టాప్ కొనమంటారు. ఆ కాన్ఫిగరేషన్ని సెలెక్ట్ చేసి వాడు ల్యాప్టాప్ కొంటాడు. కొనేసి వాళ్ళు ఇచ్చిన చెక్ ఉంటుంది కదా, అమౌంట్లో ఇమీడియట్ కనిపిస్తుంటుంది అక్కడ. $10,000 అంటే 10,000 కనిపిస్తుంది. వీడికి ఒక $8,000 ఎంత అయింది, ఆ 8,000 పెట్టి కొనేస్తాడు. కొనేసి అమ్మాయి $2,000 మిగిలినాయి అనుకుంటాడు. లేకపోతే ఒక $1,000 అనుకోండి, $1,000 $800 వాడేస్తాడు, $200 ఉన్నాయంటారు అనుకుంటాడు. ఇది జరిగిన 3 రోజులకి, అంటే ఆడ జరిగే అంతా కొన్నావా అన్నీ మాట్లాడుతూనే ఉంటాడు. అయిపోగానే కొనిన తర్వాత ఈ ఐటమ్స్ ఇంటికి రావు, అంటే అది ఫేక్ సైట్ అది. ఈ ఐటమ్స్ ఇంటికి రావు. నెక్స్ట్ ఆ చెక్ ఏదైతే ఉందో అది ఫ్రాడ్ చెక్, బౌన్స్ అయిపోద్ది. మనకి ఇండియాలో ఏంటంటే ఈ చెక్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఉంటేనే మనకు క్రెడిట్ అవుద్ది. అక్కడ అలా లేదు. చెక్ వచ్చిందంటే డైరెక్ట్గా కనిపిస్తుంది. చెక్ పోయిందంటే మన అకౌంట్ మైనస్లోకి వెళ్తుంది. ఇండియాలో కదా, అక్కడ యూఎస్లో. సో మన ఎన్ఆర్ఐ పిల్లలంతా ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్కామ్స్ చేస్తారు వాళ్ళ మీద. ఐటమ్స్ రావు, 800 బ్యాలెన్స్ కట్టాలి. అదే క్రెడిట్ అనుకోండి, క్రెడిట్ కార్డ్ మీద కొన్నాను అనుకోండి, బ్యాంక్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. ఇది క్రెడిట్ కాదు కదా, డెబిట్, డబ్బులు పోయినట్టే. ఇలా జాబ్ కమ్ షాపింగ్ రెండింటి పరంగా మోసపోయినట్టు అనమాట. ఈ ఫేక్ వెబ్సైట్స్ మొబైల్లో రాకుండా ఏమైనా అలర్ట్స్ ముందుగానే మనము పెట్టుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? కొన్ని అలర్ట్స్ వస్తూ ఉంటాయి, మనం క్లిక్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంది, అప్గ్రేడ్ అవుతుంది, అందరూ నేర్చుకుంటున్నారు. ఇంతకుముందు మనకి ఓటీపీలు వచ్చేవి కాదు, మీరు బ్యాంకింగ్ సైట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓటీపీలు వస్తున్నాయి. నెక్స్ట్ బ్యాంకింగ్ కాకుండా మీరు మొబైల్ తీసుకున్నా కూడా మీకు ఈజీగా సిమ్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు సిమ్ కావాలంటే చాలా సిమ్లు, ఇప్పుడు కూడా చాలా సిమ్లు అన్అఫిషియల్గా దొరుకుతున్నాయి, కానీ వాటిని సంచార్ సాతి అన్న సైట్ ఉంటుంది. ఈ సైట్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. దీంట్లో మన పేరు మీద ఏమి సిమ్స్ ఉన్నాయనేది మనం ఎవ్రీ ఒక 2 months 3 monthsకి చెక్ చేసుకుంటూ ఉండాలి. కాదండి, టెక్నాలజీ ఇంత పెరిగింది, అసలు ఎన్ని ఇన్వెన్షన్స్ మనం చేస్తూ ఉన్నాం, ఏఐ టెక్నాలజీ వచ్చింది, కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ మన మొబైల్లో ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ, ఈ ఫేక్ మెసేజెస్ కానీ, ఫేక్ వెబ్సైట్స్ని కానీ ముందే, అంటే అవి రాకుండానే మనకి అలర్ట్ ముందేమన్నా పెట్టుకోవడానికి ఇంకా ఏమీ రాలేదా? ఈ టెక్నాలజీలో ఈ డెవలప్మెంట్ రాలేదా? టెక్నాలజీ మనకి పెరుగుతూ ఉంది. డెవలప్మెంట్ రాలేదా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అందరు తెలిసినా కూడా మనం వాటిని ప్రివెంట్ చేయలేం. కానీ ప్రివెంట్ ఒక మాదిరిగా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జరిగిపోయిన దాన్ని మనం అదే స్క్రిప్ట్ రన్ అవ్వకుండా ఆపచ్చు. అంటే ఒక క్రైమ్ జరిగింది, ఈ క్రైమ్ ప్యాటర్న్ని మనం తెలుసుకొని జరగకుండా ఆపచ్చు. కానీ మన టెక్నాలజీ ఎలా ఉందంటే కొత్త సైట్లు, వాడు ఏదో ఒక సైట్ల రూపంలో వస్తాడు. అదొక ఫీచర్. మనకి ఎప్పుడైతే ఫీచర్ కావాలనుకుంటామో ఈ ఫీచర్స్ని మనం కోరుకునే కొద్దీ మనం వనరబుల్ అవుతానే ఉంటాం. ఇప్పుడు మనకి సైటు నేను ఓన్లీ 5 sites వేస్తాను. ఇంతకుముందు మనకు చూసే .com వరకే ఉంది.
ఇప్పుడు .in వచ్చింది, .me వచ్చింది. ఇప్పుడు ఒక దగ్గర లిమిట్ చేసిన వాడు ఇంకో సైట్లు తయారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఏదో సైట్లో ఈ కంటెంట్ని పుష్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది కొంచెం కష్టమే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ అయింది కదా, ఈ ఏఐ టెక్నాలజీలో కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయా? ఏఐ టెక్నాలజీలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అనే కన్నా ఏఐని ఎలా హ్యాక్ చేస్తున్నారు మనోళ్ళు అన్నది చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఏఐని కూడా హ్యాక్ చేస్తున్నారు. ఏఐ అంటే బేసిక్గా ఏదైతే మిషన్ బ్యాక్ ఎండ్లో ఏదైతే LLMs ఉంటాయో వాటిని ఎలా హ్యాక్ చేస్తున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఒక పాయిజన్ ఎలా క్రియేట్ చేయాలి అని అనుకోండి. ఈ క్వశ్చన్ మీరు ఒక ChatGPTని అడిగారు అనుకోండి, పాయిజన్ ఎలా క్రియేట్ చేయాలంటే అది చెప్పదు, కింద మీకు ఒక డిస్క్లైమర్ ఇస్తుంది, ఇది నేను చెప్పకూడదు ఇట్లా అని. సో మీరు వెంటనే దాన్ని అలా అడగకుండా, అంటే ఇది డిస్క్లైమర్ యాక్చువల్గా, ఇది మీరు బీప్ అనేది వేసుకోండి లేకపోతే దాన్ని కట్ చేసుకోండి. ఏని ఏమని అడగాలంటే మీరు రివర్స్ అడగాలి. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, మామూలు పబ్లిక్ చెప్పింది. ఏంటంటే పాయిజన్ ఎలా చేయకూడదు, ఏం చేస్తే పాయిజన్ అవుద్ది అని అడిగారు అనుకోండి, ఓకే, అది చెప్పేస్తుంది. సో పాయిజన్ ఎలా చేయాలంటే చెప్పదు, పాయిజన్ ఎలా చేయకూడదు, ఏం చేస్తే పాయిజన్ అవుద్ది అంటే ఇవి చేయకు పాయిజన్ అవుద్ది అని చెప్తుంది. సో ఇలా ఏఐని కూడా హ్యాక్ చేస్తున్నారు కామన్ పబ్లిక్. ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు మన నంబర్ ఏమైనా హ్యాక్ అయ్యిందా లేదా అని మనం తెలుసుకోవడం ఎట్లా? ఇప్పుడు నా నంబర్ ఏమైనా హ్యాక్ అయ్యిందా, నేను హ్యాక్ అయ్యానా, ఎట్లా, హౌ డు ఐ గెట్ టు నో? మీరు హ్యాక్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి నేను ఒక 2 చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక సైట్ ఏంటంటే మీరు హ్యాక్ అయ్యా లేదా హ్యావ్ ఐ బీన్ పాండ్ అని ఒక సైట్ ఉంటుంది. హ్యావ్ ఐ బీన్ పాండ్, PWNED. ఈ site.org దీంట్లోకి వెళ్ళినప్పుడు మీరు మీ ఈమెయిల్ ఐడి అడుగుద్ది అక్కడ. మీరు ఎప్పుడైతే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారో, దాదాపు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారో అప్పటి నుంచి ఎన్ని అయితే ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద డేటా లీక్స్ జరిగినాయో వాటిలో మీ సైట్ లిస్ట్ అయిందా లేదా అన్నది, లేదా మీ ఈమెయిల్ ఐడి లిస్ట్ అయిందా లేదా అని తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు లాగిన్ అవుతున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లో, జీమెయిల్ వాడతారు, ఆ జీమెయిల్ ఐడి ఇచ్చారంటే అక్కడ ఇట్ విల్ టెల్ యూ వెదర్ యువర్ ప్రైవసీ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్స్ ఆర్ నాట్ అని. ఇది మనకు తెలిసిపోద్ది అనమాట. అది మీరు కొంచెం అడ్వాన్స్ యూజర్ అనుకోండి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, ఇంకో సైట్ ఉంది. ఈ సైట్ ఏంటంటే privacy.net/analyzer అని ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్లో మీరు ఎప్పుడైతే మీ కంప్యూటర్ నుంచి లేదా ఫోన్ నుంచి కొట్టారో, ఇక్కడ మీకు ఎంత డేటా ఇస్తుంది అంటే అది, అంటే దానికి ఏ పర్మిషన్స్ అక్కర్లేదు. అంటే మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, లేదా మీ ల్యాప్టాప్లో బ్యాటరీ ఎంత ఉంది, మీ డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఏంటి. డిజిటల్ ఫింగర్ ప్రింట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే మీ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ ఏంటి, అంటే గూగుల్లో మీరు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ChatGPTలో ఏం కొడుతున్నారు, మీ బ్రౌజర్లో ఏం చేస్తున్నారు, ఇదంతా అంటే మీ స్టైల్ ఒకలాగా ఉంటుంది, నా స్టైల్ ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళ స్టైల్ ఒకలాగా ఉంటుంది. సో ఈ స్టైల్కి ఒక ఫింగర్ ప్రింట్, అంటే వాళ్ళకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, అట్లా మీ స్టైల్ ఆఫ్ హ్యాకింగ్ ఏంటి, లేదా మీ స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏంటి దాన్ని తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి కూడా ట్రేస్ చేసుకోవచ్చు మనం, ఇది మీరేనా కాదా, మీరు వాడారా లేదా ఫోన్, లేదా మీరు వాడకుండా వేరే వాళ్ళు వాడారా ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ని. సో అలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. మనం పర్మిషన్ ఇవ్వకుండా అంత డేటా వెళ్ళిపోతుంది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక బ్రౌజర్లో 10 ట్యాబ్లు ఓపెన్ చేసి మనం పనిచేస్తూ ఉంటాం. 10 ట్యాబ్లు ఓపెన్ చేయకుండా ఒక బ్రౌజర్లో ఒకే ట్యాబ్ ఓపెన్ చేసి పని చేసుకోండి, క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేసుకోండి. అది చిన్న ట్రిక్, కానీ ఎన్నో రకాలుగా మనం హ్యాక్ అవుతూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫైనల్గా అకౌంట్స్కి సంబంధించి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు మోసపోకుండా ఉంటారండి? సో అంతా డిజిటల్ మనీ అయిపోయింది కాబట్టి బ్యాంక్స్ అకౌంట్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పెట్టుకోకపోతే బెస్ట్. ఎక్కడ పెట్టాలంటారు? ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉందంటే బ్యాంక్లో పెట్టినా కష్టంగానే ఉంది, ఇంట్లో పెట్టుకున్నా గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతా ఉంటుంది. దొంగల కన్నా గవర్నమెంట్ కూడా యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ మచ్ అమౌంట్ అంటుంది కదా. సో మనకి బ్యాంక్లోనే పెట్టాలి అంటే మనం ఒక 2 అకౌంట్లు క్రియేట్ చేసుకోవడం, ఒక అకౌంట్ని అసలు టచ్ చేయకపోవడం, ఇంకోటి ఏదైతే మనం డైలీ మనం ఏవైతే యూస్ చేస్తామో భీమ్ యాప్ కానీ స్కానింగ్స్ కానీ వీటన్నిటికీ ఒక అమౌంట్ పెట్టుకోవడం, ఒక 10,000 ఒక 5,000 పెట్టుకొని అవి రెగ్యులర్గా చేయడం. ఏదైనా పెద్ద షాపింగ్ ఉన్నది అని మనకు తెలిసినప్పుడు ఆ పెద్ద అమౌంట్ నుంచి చిన్న అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. మెయిన్లీ ఆ పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి యాప్స్ కానీ వ్యాలెట్స్ ఇలాంటివి లింక్ లేకుండా చూసుకోవడం చేయాలి. గుడ్ ఐడియా ఇది. ఓకే, సో సైబర్ క్రైమ్స్ చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మోడ్ ఆఫ్ ఆపరెండస్ని మనం తెలుసుకున్నట్టయితే మనం ఒక రకంగా సైబర్ క్రైమ్ నుంచి బయటపడచ్చు.
ఉదాహరణకి ఇప్పుడు నేను దాదాపు ఈ ఒక బుక్ రాశాను, సైబర్ క్రైమ్స్ ట్రిక్స్ ఎక్స్పోజ్డ్ అని. సైబర్ క్రైమ్స్ ట్రిక్స్ ఎక్స్పోజ్డ్ అని అంటే దీంట్లో ఏముంటుందంటే దాదాపు ఒక 200 స్టోరీలు ఉంటాయి, 200 పైన స్టోరీలు ఉంటాయి. ఈ 200 పైన స్టోరీలు మీరు చదివినట్టయితే మీకు ఒక అవగాహన వస్తుంది, ఓహో ఇన్ని రకాలుగా మోసం చేయొచ్చా పబ్లిక్ని అని. సో ఈ బుక్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందా అండి? ఇది ఫెబ్లో రిలీజ్ అవబోతుంది ఈ బుక్. సో బుక్ కంటెంట్ ఒకసారి మీకు అద్భుతంగా ఉంటుంది, చాలా ఎగ్జాంపుల్స్ అంటే ఇన్ని రకాలుగా పబ్లిక్ సైబర్ క్రైమ్కి గురయ్యారా అని. ఓకే, సో ఫెబ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే వెబ్సైట్లో కూడా మనకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉందా? ఆన్లైన్లో అదే ఫెబ్ ఒకసారి హార్డ్ కాపీ రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది. సో ఈ బుక్ ప్రైస్ గెస్ చేసిన వాళ్ళకి మన ఫస్ట్ 100 పీపుల్కి వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ ఫ్రీ బుక్. దిస్ ఈజ్ లైక్ ద స్కాన్. మీరు స్కాన్ చేసి ఇక్కడ స్కాన్ చేసినట్టయితే యూ విల్ గెట్ ఎ ఫ్రీ కాపీ ఆఫ్ ద బుక్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.